బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబంబ జై. జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆదాయ మార్గాల్ని పెంచుకోగలుగుతారు. అదనపు ఆదాయం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం సహకరించకపోవడం మాత్రం మీకు ఆందోళన కలిగించేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో మాత్రం అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ధనం అయితే వస్తుంది, అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, విరామం విశ్రాంతి లేకుండా చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి పనుల వల్ల మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. కుటుంబ గౌరవం కోసం కావచ్చు, శుభకార్య సంబంధ నిర్వహణ కోసం కావచ్చు, మీరు చేసే కొన్ని ప్రయత్నాలు లాభిస్తాయి. బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యుగదాయకమైనటువంటి ఫలితాలు, సానుకూలవంతమైనటువంటి అంశాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇలవేల్పు దేవతా స్వరూపాల్ని ఆరాధన చేస్తూ ఉన్న, ఇష్టదైవాన్ని కూడా ఆరాధన చేస్తూ ఉన్న ప్రశస్తవంతమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అమ్మవారు దేవీ దేవతా స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.